హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. ఇప్పటిదాకా మనము భవిష్యత్తులో జరిగే పనుల్ని ఏ విధంగా చెప్పాలో మనము ముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు మనము భవిష్యత్తులో జరిగే పనులను నెగటివ్ వేలో ఏ విధంగా చెప్పవచ్చునో జెమినైని అడిగి తెలుసుకుందాం. హలో జెమినై, సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని మనము నెగటివ్ స్టేట్మెంట్స్గా ఏ విధంగా చెప్పవచ్చునో కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్ సబ్జెక్ట్స్ ఉండే విధంగా నువ్వు వాక్య నిర్మాణాలను చేయగలవు. ఖచ్చితంగా. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో నెగటివ్ స్టేట్మెంట్స్ చేయడానికి విల్ నాట్ లేదా వోంట్ ఉపయోగిస్తాము. కొన్ని ఉదాహరణలు: ఐ విల్ నాట్ గో టు ద పార్టీ. నేను పార్టీకి వెళ్ళను. వి విల్ నాట్ ఫినిష్ ద ప్రాజెక్ట్ టుడే. మేము ఈరోజు ప్రాజెక్టు పూర్తి చేయము. యు విల్ నాట్ పాస్ ద ఎగ్జామ్ ఇఫ్ యు డోంట్ స్టడీ. నువ్వు చదవకపోతే పరీక్షలో పాస్ అవ్వవు. దే విల్ నాట్ కమ్ టు ద మీటింగ్. వాళ్ళు మీటింగ్కి రారు. హీ విల్ నాట్ ప్లే ఫుట్బాల్ టుమారో. అతను రేపు ఫుట్బాల్ ఆడడు. షీ విల్ నాట్ కుక్ డిన్నర్ టు నైట్. ఆమె ఈరోజు రాత్రి భోజనం వండదు. ఇట్ విల్ నాట్ రెయిన్ టుమారో. రేపు వర్షం పడదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇంకొక వెర్బ్ తీసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా చెప్పగలవు. ఖచ్చితంగా. వర్క్ అనే క్రియను ఉపయోగిద్దాం. ఐ విల్ నాట్ వర్క్ ఆన్ సండే. నేను ఆదివారం పని చేయను. వి విల్ నాట్ వర్క్ లేట్ టు నైట్. మేము ఈరోజు రాత్రి ఆలస్యంగా పని చేయము. యు విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ కంపెనీ. నువ్వు ఈ కంపెనీలో పని చేయవు. దే విల్ నాట్ వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. వాళ్ళు ఈ ప్రాజెక్ట్ పై పని చేయరు. హీ విల్ నాట్ వర్క్ ఇన్ ద గార్డెన్. అతను తోటలో పని చేయడు. షీ విల్ నాట్ వర్క్ ఇన్ ద కిచెన్. ఆమె వంటగదిలో పని చేయదు. ఇట్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. ఇది సరిగ్గా పని చేయదు. ఇంకా కొన్ని ఉదాహరణలు కావాలా? ఖచ్చితంగా. ప్లే అనే క్రియను ఉపయోగిద్దాం. ఐ విల్ నాట్ ప్లే ద గిటార్. నేను గిటార్ వాయించను. వి విల్ నాట్ ప్లే ఇన్ ద రెయిన్. మేము వర్షంలో ఆడము. యు విల్ నాట్ ప్లే విత్ ఫైర్. నువ్వు నిప్పుతో ఆడకూడదు. దే విల్ నాట్ ప్లే చెస్. వాళ్ళు చెస్ ఆడరు. హీ విల్ నాట్ ప్లే వీడియో గేమ్స్. అతను వీడియో గేమ్స్ ఆడడు. షీ విల్ నాట్ ప్లే ద పియానో. ఆమె పియానో వాయించదు. ఇట్ విల్ నాట్ ప్లే ద సౌండ్. ఇది ధ్వనిని ప్లే చేయదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఇప్పుడు విల్ ప్లస్ నాట్ ఈ రెండింటి యొక్క కాంట్రాక్షన్ని అంటే ఈ రెండింటిని కలిపి కాంట్రాక్షన్ని ఉపయోగించి మరికొన్ని ఉదాహరణలు చెప్పు. ఖచ్చితంగా. విల్ నాట్ యొక్క సంక్షిప్త రూపం వోంట్. కొన్ని ఉదాహరణలు: ఐ వోంట్ గో టు ద స్టోర్. నేను దుకాణానికి వెళ్ళను. వి వోంట్ ఈట్ దాట్. మేము అది తినము. యు వోంట్ అండర్స్టాండ్. నీకు అర్థం కాదు. దే వోంట్ బిలీవ్ యూ. వాళ్ళు నిన్ను నమ్మరు. హీ వోంట్ లిసన్ టు మీ. అతను నా మాట వినడు. షీ వోంట్ కమ్ టు ద పార్టీ. ఆమె పార్టీకి రాదు. ఇట్ వోంట్ వర్క్. ఇది పని చేయదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఈట్ అనే క్రియను ఉపయోగిద్దాం. ఐ వోంట్ ఈట్ దాట్. నేను అది తినను. వి వోంట్ ఈట్ అట్ దాట్ రెస్టారెంట్. మేము ఆ రెస్టారెంట్లో తినము. యు వోంట్ ఈట్ యువర్ వెజిటబుల్స్. నువ్వు నీ కూరగాయలు తినవు. దే వోంట్ ఈట్ ద కేక్. వాళ్ళు కేక్ తినరు. హీ వోంట్ ఈట్ బ్రేక్ఫాస్ట్. అతను అల్పాహారం తినడు. షీ వోంట్ ఈట్ మీట్. ఆమె మాంసం తినదు. ఇట్ వోంట్ ఈట్ ద ఫుడ్. ఇది ఆహారం తినదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. సీ అనే క్రియను ఉపయోగిద్దాం. ఐ వోంట్ సీ హిమ్ టుమారో. నేను అతన్ని రేపు చూడను. వి వోంట్ సీ ద మూవీ. మేము సినిమా చూడము. యు వోంట్ సీ ద డిఫరెన్స్. నీకు తేడా కనిపించదు. దే వోంట్ సీ ద ప్రాబ్లం. వాళ్లకు సమస్య కనిపించదు. హీ వోంట్ సీ ద డాక్టర్. అతను డాక్టర్ను కలవడు. షీ వోంట్ సీ ద పాయింట్. ఆమెకు విషయం అర్థం కాదు. ఇట్ వోంట్ సీ ఇన్ ద డార్క్. ఇది చీకటిలో చూడలేదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. గో అనే క్రియను ఉపయోగిద్దాం. ఐ వోంట్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళను. వి వోంట్ గో టు ద బీచ్. మేము బీచ్కి వెళ్ళము. యు వోంట్ గో హోమ్. నువ్వు ఇంటికి వెళ్ళవు. దే వోంట్ గో టు స్లీప్. వాళ్ళు నిద్రపోరు. హీ వోంట్ గో టు స్కూల్. అతను బడికి వెళ్ళడు. షీ వోంట్ గో టు ద పార్టీ. ఆమె పార్టీకి వెళ్ళదు. ఇట్ వోంట్ గో అవే. ఇది పోదు. మీరు ఇంకా కొన్ని ఉదాహరణలు చూడాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ జమునై. థ్యాంక్ యూ ఫర్ యువర్ గివింగ్ దిస్